50 సంవత్సరాల తర్వాత కానీ 70 సంవత్సరాల తర్వాత కానీ జరగవచ్చు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే రాజకీయ చైతన్యం కలిగి ఉన్న సమాజం ఏదైతే ఉందో అప్పటికి ఒక్కరు కూడా ఉండరు. అప్పటికి ఒక సమాజం ఉంటుంది. అయితే అప్పుడు దక్షిణ భారతదేశంలోని ఉండే సమాజము దానికి ఈ రోజున్న నాయకులు అన్యాయం చేసినట్లే కదా. ఇవన్నీ కూడా రాజ్యాంగంతో ముడిపడి ఉన్నాయి. రాజ్యాంగం అంటే రాసిన మహనీయులు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ గారికి మరి ఒక సూచన కావచ్చు, ఒక సలహా కావచ్చు, లేకుంటే వారికి చైర్మన్ చేసిన వాళ్ళు మహాత్మా గాంధీ గారు ఒక ప్రధానమైన వ్యక్తి. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రాజ్యాంగం గురించి పూర్తి స్థాయి అవగాహనను కింది స్థాయి ప్రజలను కల్పించడం కోసం ఈరోజు ఏఐసిసి నాయకత్వంలో, పిసిసి ఆధ్వర్యంలో, డిసిసిల సమక్షంలో గ్రామ స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, వార్డు స్థాయి వరకు కూడా రాజ్యాంగ పరిరక్షణ అనే అంశాన్ని కింది స్థాయిలో తీసుకునేందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, పార్టీ అందరూ కూడా దీన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడ జనగామ నియోజకవర్గానికి లాకావత్ ధన్వంతి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, దానికి ఈ నియోజకవర్గానికి, అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా మేడం దీనికి స్టేట్ కోఆర్డినేటర్గా నియమించబడ్డారు. ఈ రాజ్యాంగ పరిరక్షణ అనే అంశాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి మెంబర్గా నా వంతు పూర్తి సహకారం నేను ఇందులో చేస్తాను. అలాగే ఈ 2 నియోజకవర్గాలు, అలాగే జిల్లా మొత్తంలో, ఎందుకంటే పిసిసి మెంబర్ అంటే జిల్లా మొత్తానికి ఉంటుంది. సో పాలకుర్తి నియోజకవర్గము, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము, జనగాం నియోజకవర్గం, దీనికి సంబంధించిన అన్ని గ్రామాలలో కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు డిసిసి నాయకత్వంలో, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, మన కడియం శ్రీహరి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు, అందరూ దీని గురించి సమాలోచన చేసేసి ఈ రాజ్యాంగ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని కింది స్థాయి వరకు పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు మనం సమాయత్తం అవుతుంది. ఓకే సార్.